దాయాది దేశం పాకిస్తాన్ చక్ర వ్యూహంలో ఇరుక్కుపోతోందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. తాను తవ్వుకున్న గోతిలో తానే పడ్డ చందంగా ఇన్నాళ్ళు ఉగ్రవాదాన్నే నమ్ముకొని, ఉగ్రవాదమే జీవనాడిగా మార్చుకొని, అడుక్కు తినడమే జీవితాశయంగా సాగుతున్న దేశం ఇప్పుడు నలుదిక్కుల నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోలేక బిక్కమొహం వేసుకొని చూస్తోంది. ఇన్నాళ్ళు ప్రపంచంలోనే తమ ఇంటెలిజెన్స్ సంస్థ నెంబర్ 1 అని చెప్పుకున్న ఐఎస్ఐ మొన్నటి జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ తో ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ వెంటనే జరిగిన మిలిటరీ కాన్వాయ్ పై దాడితో బెంబేలెత్తిపోయింది. 24 గంటల్లో 52 ఘటనలతో అట్టుడికిపోయిన పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో పడింది. తమను ఆదుకోవాలని చైనాను, సౌదీని, సాటి ఇస్లామిక్ దేశాలతో మొరపెట్టుకోవడం తప్ప చేసిందేం కనిపించడం లేదు. పాకిస్తాన్లో షహబాజ్ ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదా అంటే అవునని అంటున్నారు విశ్లేషకులు. పాకిస్తాన్లో ప్రస్తుతం అశాంతి ఉంది. పలుచోట్ల బాంబు దాడులు జరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల గుర్తు తెలియని ముష్కరుల భయం ఉంది. పాకిస్తాన్ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. ముఖ్యంగా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ పాక్ ప్రభుత్వానికి, సైన్యానికి ముప్పు తిప్పలు పెట్టి ముచ్చెమటలు నీళ్లు దాగిపిస్తోంది. ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అసీం మునీర్, ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ బిఎల్ఏ దాడుల కారణంగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. పాకిస్తాన్లో భద్రతపై ఆందోళన ఉంది. అయితే పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ ఇప్పుడు ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ని టార్గెట్ చేసుకున్నారు. పాకిస్తాన్లో ప్రతిరోజు జరుగుతున్న సంఘటనలకు ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. బలోచ్ దాడుల్ని ఎత్తి చూపుతూ షహబాజ్ షరీఫ్ ను, అతని ప్రభుత్వాన్ని బలహీనమైన పాలనగా అభివర్ణిస్తున్నారు. పాకిస్తాన్లో భద్రత క్షీణించడానికి రాజకీయ నాయకులే కారణమని ఆరోపించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఇచ్చిన భద్రతా సమావేశంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి మెరుగైన పాలన అవసరమని స్పష్టం చేశారు. బలహీనమైన పాలన కారణంగా పాకిస్తాన్ ప్రజలు ఎంతకాలం ప్రాణత్యాగం చేస్తారని ప్రశ్నించారు. మునీర్ చేసిన ఈ వ్యాఖ్యలు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం బలహీన పాలనని సూచిస్తోందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ మునీర్ బలూచ్లతో యుద్ధం, పాకిస్తాన్లో దాడులపై షహబాజ్ షరీఫ్ ను నిందిస్తున్నట్లే 25 సంవత్సరాల క్రితం పాక్ మాజీ ప్రెసిడెంట్ పర్వేజ్ ముషర్రఫ్ కూడా కార్గిల్ ఓటమికి షహబాజ్ షరీఫ్ సోదరుడు నవాజ్ షరీఫ్ నిందించారు. మొత్తానికి బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడుల వల్ల షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై సైన్యం నుంచి తిరుగుబాటు మొదలైనట్లు కనిపిస్తోంది. బలోచ్ విముక్తి కోసం నిరంతరం పోరాటం సాగిస్తున్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ, తెహరీక్ ఏ తాలిబాన్, పాకిస్తాన్ టీటీపీ జిహాదీలతో పనిచేసే మజీద్ బ్రిగేడ్, మరోవైపు ఆఫ్ఘాన్ తాలిబాన్లు అంతా కలిసి చేస్తున్న దాడులు ఎంత తెలివిగా ప్లాన్ చేస్తున్నాయో చూస్తే వాటి వెనుక ఎవరున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చని అంటున్నారు నిపుణులు. ఖచ్చితమైన ప్లానింగ్ తో పాకిస్తాన్ సైన్యానికి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. బలోచ్ ప్రాంతంలో పనిచేసేందుకు ప్రస్తుతం సైన్యం సస్యమిరా అంటోంది. మొన్నటికి మొన్న 2500 మంది సైనికులు తమ రాజీనామా కూడా సమర్పించారని సమాచారం. పాకిస్తాన్లో పనిచేస్తున్న చైనా వారిపై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వారి రక్షణకు చైనా రంగంలోకి దిగింది. అలాగని పాకిస్తాన్ను నమ్మి తమ సైన్యాన్ని రంగంలోకి దింపడం లేదు. ప్రత్యేకంగా 3 ప్రైవేట్ మిలిటరీ సెక్యూరిటీ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. డేవ్ సెక్యూరిటీ, ఫ్రంటియర్ సర్వీస్ గ్రూప్, అట్లాగే చైనా ఓవర్సీస్ సెక్యూరిటీ గ్రూప్, అట్లాగే హుయాంగ్జిన్ జోంగ్షన్ సెక్యూరిటీ సర్వీస్ సంస్థలు ఇక మీదట పాక్లో చైనా జాతీయుల రక్షణ బాధ్యతలు చూసుకోనున్నాయి. వేల కోట్ల డాలర్ల వ్యయంతో నిర్మిస్తున్న చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ లో పలువురు చైనా జాతీయులు పనిచేస్తున్నారు. కాగా పాకిస్తాన్ నుంచి స్వాతంత్రాన్ని కోరుతూ సాయుధ పోరాటం జరుపుతున్నటువంటి బిఎల్ఏ చైనా పాక్ కారిడార్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా బలూచిస్తాన్లోని ఖనిజ సంపదను దోచుకున్నారన్నది ఆ సంస్థ ఆరోపణ. ఈ నేపథ్యంలో చైనీయుల మీద దాడులు జరిపి వారిని భయభ్రాంతులకు గురి చేస్తోంది. పాకిస్తాన్లో జరుగుతున్న వరుస ఘటనలతో చైనీయుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. దీంతో చైనా ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగి తమ వారి రక్షణ బాధ్యతను చైనా చేతుల్లోకి తీసుకుంది. చైనా ఒత్తిడి మేరకు పాకిస్తాన్ తన రక్షణ బడ్జెట్లో చైనా జాతీయుల భద్రత కోసం భారీగా కేటాయింపులను పెంచింది. అయినప్పటికీ చైనా పాకిస్తాన్ను నమ్మకుండా తానే రంగంలోకి స్వయంగా దిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో బలూచిస్తాన్ దేశం ఏర్పడటానికి పెద్దగా సమయం పట్టదని అంటున్నారు విశ్లేషకులు. అదే సందర్భంలో పాకిస్తాన్లో మరోసారి సైనిక తిరుగుబాటు జరగనుందా అన్న అనుమానాలు కూడా జరుగుతున్నాయి. ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ చేసిన వ్యాఖ్యలు ఆ అనుమానాలకు తావిస్తున్నాయి. ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఇంతగా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం ఏ రోజు లేదు. ఒకప్పుడు జనరల్ ముషర్రఫ్ చేసినట్టుగా అసీం మునీర్ కూడా ప్రధాని షహబాజ్ షరీఫ్ ను తప్పించి పాలనా పగ్గాలు తానే తీసుకోబోతున్నాడా అన్న అనుమానాలు వస్తున్నాయి. నిజానికి సైన్యం తలుచుకుంటే పాకిస్తాన్లో ప్రభుత్వాలు కుప్పకూలిపోవడం, పదవిలో ఉన్న ప్రధానులు జైలు పాలవడం చిటికెల మీద పని. ఆర్మీ చీఫ్ ప్రస్తుతం అదే పనిలో ఉన్నారని చెబుతున్నారు. అదే నిజమైతే పాకిస్తాన్ మరో నియంతను చూడడానికి పెద్దగా సమయం పట్టేలా కనిపించడం లేదు. అన్ని దారులు పాకిస్తాన్ మరోసారి ముక్కలు కావడం లేదా
అంతర్యుద్ధం బారిన పడ్డం లేదా సైనిక పాలన కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడే మరో కారణం కూడా ఉంది. పాకిస్తాన్ ప్రమాదంలో ఉందంటూ జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాసిన లేఖ సంచలనం సృష్టిస్తోంది. పాకిస్తాన్ రాజకీయ అల్లకల్లోలంలో చిక్కుకుంటోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు గోడల వెనుక నుండి తన గళాన్ని వినిపిస్తూ ప్రజాస్వామ్యం ముసుగులో నడుస్తున్న నాటకాన్ని అంతర్జాతీయ సమాజం గమనించాలని కోరుతున్నారు. ఈ సంక్షోభ సమయంలో ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అమెరికా, పాకిస్తాన్ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్లో నెలకొన్న గందరగోళ పరిస్థితిని చూస్తే ఇది కేవలం రాజకీయ కుతంత్రం మాత్రమేనా, లేదా మరింత లోతైన కుట్ర జరుగుతోందా? ఇమ్రాన్ ఖాన్ సంకేతాల వెనుక ఎలాంటి కుట్ర ఉంది? ప్రపంచం ఈ హింసను అరికట్టేందుకు ముందుకొస్తుందా? ఈ ప్రశ్నలు ఇంకా ప్రశ్నలుగానే మిగిలి ఉన్నాయి, ఒక మిస్టరీగా ఉన్నాయి. అయితే ఏ ఇస్లామిక్ దేశము పాకిస్తాన్ను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. మరోవైపు ఇన్నాళ్ళు పాకిస్తాన్కు కొమ్ము కాసిన అమెరికా ఇప్పుడు ప్లేటు తెప్పింది. ఆఫ్ఘనిస్తాన్తో చర్చలు జరుపుతూ ఖైదీల విడుదల కార్యక్రమం చేపట్టింది. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ విభాగం అమెరికాతో సంప్రదింపులు జరుపుతోంది. ఇదంతా చూస్తే పాకిస్తాన్ అల్లకల్లోలం వెనుక ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు విశ్లేషకులు. ఇదిలా ఉంటే అంతర్జాతీయ సంతోష దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితి సంతోష సూచిక 2025ను విడుదల చేసింది. ఈ జాబితాలో 147 దేశాలకు స్థానం దొరికింది. హ్యాపీనెస్ ఇండెక్స్ లో పాకిస్తాన్ భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిజానికి పాకిస్తాన్ గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత ఏడాది పాకిస్తాన్లో పెద్ద రాజకీయ తిరుగుబాటు కనిపించింది. ఈ సమయంలో ద్రవ్యోల్బణం కారణంగా పాకిస్తాన్ ప్రజలు ఆకలితో అలమటిస్తున్న ఇలాంటి అనేక వీడియోలు బయటకొచ్చాయి. అంతేకాదు పాకిస్తాన్లో ఉగ్రవాద సంఘటనలు కూడా విపరీతంగా పెరిగాయి. ప్రతిరోజు ఇక్కడ ఏదో ఒక పేలుడు సంభవిస్తూనే ఉంది. ఈ దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పాకిస్తాన్తో పోల్చితే భారతదేశం చాలా సురక్షితంగా ఉండే దేశం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరుంది. అయినా పాకిస్తాన్ భారత్ ఉన్నత స్థానంలో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.